హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకున్నది సాధించాలనే అకుటింత దీక్ష, పట్టుదల అవసరం. సక్సెస్ వినడానికి చిన్న పదమే అయినా సాధించాలంటే మాత్రం సంవత్సరాలు పడుతుందని ఎంతోమంది నిజ జీవితంలో నిరూపించి చూపించారు. అయితే విజయం సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు లీ థియాం వా. లీ థియాం వా మలేషియాకు చెందిన 99 స్పీడ్ మార్ట్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. నిజానికి ఈయనకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి కారణంగా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండడం చేత లీ థియాంను 6 సంవత్సరాలు మాత్రమే స్కూల్కు పంపించగలిగారు. ఆ తర్వాత లీ థియాం చదువుకోలేకపోయారు. చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో లీ థియాం వా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని రోడ్డు పక్కన ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక కిరాణా దుకాణం ప్రారంభించడానికి కావలసిన డబ్బును పొదుపు చేశారు. ఆ తర్వాత అనుకున్న విధంగానే కిరాణా దుకాణం ప్రారంభించారు. అదే అనతి కాలంలో 99 స్పీడ్ మార్ట్గా అవతరించింది. ఎంతో శ్రమించి ఈ స్టోర్లను మలేషియా మొత్తం విస్తరింపచేశారు. వైకల్యం కారణంగా నాకు ఎవరూ పనివ్వరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో ప్రారంభమైన లీ ప్రయాణం నేడు ధనవంతుని చేసింది. సక్సెస్ సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన లీ ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు. 60 ఏళ్ల లీకు చెందిన 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ బిహెచ్డి కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో అరంగేట్రం చేసింది. 7 సంవత్సరాల కాలంలో ఇదే $531 మిలియన్ సేకరించింది. ఐపీఓ స్టాక్ మొదటి రోజే 15% పెరగడంతో నీ నికర విలువ $2.8 బిలియన్ చేరింది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నిజం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులలో మలేషియాకు చెందిన లీ థియాం వా ఒకరు. ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే ఫ్రెండ్స్, లీ థియాం గురించిన సక్సెస్ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.